హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ రాపీ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం సైకాలజీలోని వెరీ ఇంపార్టెంట్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2 వీడియో. ఇది బోత్ లాంగ్వేజెస్లో ఉంది కాబట్టి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పు. వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పు. ఆప్షన్స్: అభ్యాసం, నైతికత, వికాసం, అభ్యాసనం. వ్యక్తిలో అవిచ్ఛిన్నంగా జరిగే మార్పు ఏమంటారంటే ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, వికాసం. సెకండ్ క్వశ్చన్, పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది. పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దీని గురించిన అవగాహన కల్పిస్తుంది. ఆప్షన్స్: విద్యార్థుల స్మృతి, విద్యార్థుల సర్దుబాటు, విద్యార్థుల అభ్యాసనం, విద్యార్థుల వైయక్తిక భేదాలు. పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు విద్యార్థుల వైయక్తిక భేదాలకు సంబంధించిన అవగాహన కోసం ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి. శిశువు శారీరక పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి. ఆప్షన్ 1 క్లోమ గ్రంథి, ఆప్షన్ 2 పీయూష గ్రంథి, ఆప్షన్ 4 అడ్రినల్ గ్రంథి, ఆప్షన్ 4 థైరాయిడ్ గ్రంథి. శిశువు పెరుగుదలపై ప్రభావం చూపే గ్రంథి ఆన్సర్ ఈజ్ పీయూష గ్రంథి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. పిల్లలు తామున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్స్: ఆప్షన్ 1 పియాజే, ఆప్షన్ 2 చామ్స్కీ, ఆప్షన్ 3 కార్ల్ రోజర్స్, ఆప్షన్ 4 ఫ్రాయిడ్. ఆన్సర్ ఈస్ 1 పియాజే. పిల్లలు తమున్న ప్రపంచాన్ని అన్వేషించి ఆయా అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అని పేర్కొన్న మనోవిజ్ఞాన శాస్త్రవేత్త పియాజే. ఫిఫ్త్ క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ వచ్చింది బిట్, అందుకే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. కోల్బర్గ్ ప్రకారం పిల్లల్లో నైతిక వికాసం ఈ విధంగా జరుగుతుంది. కోల్బర్గ్ ప్రకారం పిల్లల్లో నైతిక వికాసం ఈ విధంగా జరుగుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 3 స్థాయిలు 6 దశలు. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ వర్సెస్ అపరాధం దశ ఫలితంగా జరుగుతాయని పేర్కొనే సిద్ధాంతం. చొరవ వర్సెస్ అపరాధం ఈ దశ ఏ వికాస ఫలితంగా జరుగుతాయి అని పేర్కొనే సిద్ధాంతం. ఆప్షన్స్: సంజ్ఞానాత్మక వికాసం, ఆప్షన్ 2 నైతిక వికాసం, ఆప్షన్ 3 మనోసాంఘిక వికాసం, ఆప్షన్ 4 మనోలైంగిక వికాసం. పిల్లలు ప్రణాళిక ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ వర్సెస్ అపరాధం దశ ఫలితంగా తెలియజేసే సిద్ధాంతం మనోసాంఘిక వికాసం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్, మనోసాంఘిక వికాసం. సెవెంత్ క్వశ్చన్, రమేష్ ఉన్నత సృజనాత్మకత కలిగిన సగటు ప్రజ్ఞావంతుడు, చిత్రలేఖనంలో దిట్ట, చదువులో సాధారణ ప్రగతిని సాధించగలడు. ఈ లక్షణాలు సూచించేవి. ఇక్కడ ఒక వ్యక్తి గురించే తెలియజేస్తుంది. రమేష్ ఉన్నత సృజనాత్మకత కలిగిన సగటు ప్రజ్ఞావంతుడు, చిత్రలేఖనంలో దిట్ట అంటే గుడ్, చదువులో సాధారణ ప్రగతిని సాధించగలడు, చదువులో నార్మల్ యావరేజ్ ఇన్ స్టడీస్ అన్నట్టు. ఈ లక్షణాలు కలిగేవి వ్యక్తంతర్గత భేదాలు, వ్యక్తంతర భేదాలు, విలువల్లో భేదాలు, కాంక్ష స్థాయి. ఒక వ్యక్తే ప్రజ్ఞావంతుడు, చిత్రలేఖనంలో దిట్ట, సాధారణ ప్రజ్ఞావంతుడు, ప్రగతిని సాధించగలరు. కాబట్టి ఒక వ్యక్తి గురించి తెలియజేస్తున్నాం కాబట్టి ఆన్సర్ ఈస్ వ్యక్తంతర్గత భేదాలు. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్షన్. ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక గిట్లా చెప్తే వ్యక్తి అంతర భేదాలు అవుతుంది. ఇప్పుడు రమేష్ ఉన్ను సురేష్ అని ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పారనుకోండి, అప్పుడు వ్యక్తి అంతర భేదాలు అవుతుంది. ఎయిత్ క్వశ్చన్, ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా అంటారు. ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను ఇలా అంటారు. ఆప్షన్ 1
అభిరుచి, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 ఆత్మభావన, ఆప్షన్ 4 విలువలు. ఒక వ్యక్తిని లక్ష్యం వైపు సుస్థిరంగా నడిపే ప్రేరణను విలువలు అంటారు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్. వ్యక్తి ప్రజ్ఞలో మూర్త, అమూర్త మరియు సాంఘిక ప్రజ్ఞలుంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త. వ్యక్తి ప్రజ్ఞలో మూర్త మరియు అమూర్త సాంఘిక ప్రజ్ఞలుంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త. ఆప్షన్స్ వెస్లర్, ఆప్షన్ 2 థారండైక్, ఆప్షన్ 3 జీన్ పియాజే, ఆప్షన్ 4 బీనే. మూర్త, అమూర్త సాంఘిక ప్రజ్ఞలుంటాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఆప్షన్ 2 ఈజ్ థారండైక్. 9th క్వశ్చన్ ఆప్షన్ ఈజ్ 2. హోవర్డ్ గార్డనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం. గార్డనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఆప్షన్ 1 గణిత తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 సాంఘిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 బహుళ ప్రజ్ఞ. గార్డనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్లో కూడా వచ్చింది గార్డనర్ బహుళ ప్రజ్ఞ సంబంధించి. ఆన్సర్ ఈస్ బహుళ ప్రజ్ఞ, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. అంటే గార్డనర్ ప్రతిపాదించిన దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని ఉంటే చూడండి, వెరీ ఇంపార్టెంట్ బిట్. ఆల్ఫర్డ్ బీనే మనకు అందజేసిన భావన. ఆల్ఫర్డ్ బీనే మనకు అందజేసిన భావన. ఆప్షన్స్ శారీరక వయస్సు, మానసిక వయస్సు, ప్రజ్ఞలబ్ధి. బీనే మనకు అందజేసిన భావన ఏంటిది? ఇది ప్రజ్ఞ లెసన్లో ఉంటుంది, ఫస్ట్ స్టార్టింగే ఉంటుంది. మెంటల్ ఏజ్ని పరిచయం చేశాడు. ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్, మానసిక వయస్సు. నెక్స్ట్ 12th క్వశ్చన్. డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష దీన్ని మాపనం చేస్తుంది. డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష దీన్ని మాపనం చేస్తుంది. ఆప్షన్ 1 చిత్రలేఖన సామర్థ్యం, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 మూర్తిమత్వం, ఆప్షన్ 4 ప్రజ్ఞ. డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష దీన్ని మాపనం చేస్తుంది. ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్, ప్రజ్ఞని మాపనం చేస్తుంది. డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనే పరీక్ష ప్రజ్ఞను మాపనం చేస్తుంది. 13th క్వశ్చన్. క్రింది భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ప్రభావం చూపదు. ఇది ఈ రకపు బదలాయింపుకు ఉదాహరణ. ఇక్కడ చూడండి క్వశ్చన్ ఇంపార్టెంట్. హిందీ భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ప్రభావం చూపించదు. హిందీ భాషా ప్రావీణ్యం ఈత నేర్చుకోవడంపై ప్రభావం చూపియదు. హిందీ నేర్చుకోవడం వేరు, ఈత నేర్చుకోవడం వేరు. కాబట్టి ఏ రకమైన బదలాయింపు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 ద్విభాషా బదలాయింపు, ఆప్షన్ 4 శూన్య బదలాయింపు. ఇప్పుడు హిందీ నేర్చుకోవడానికి ఈత నేర్చుకోవడానికి సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఆన్సర్ ఈస్ శూన్య బదలాయింపు. 4th వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 14th క్వశ్చన్. 1వ తరగతి విద్యార్థి సంస్కృత శ్లోకాలను వల్లించడం దీనికి ఉదాహరణ. అంటే వల్లెవేయడాన్ని ఏమంటారు? శ్లోకాలను వల్లెవేయడాన్ని బట్టి స్మృతి అంటారు. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ 2-3 టైమ్స్ కూడా వచ్చింది. బట్ నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్. సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన 2 కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని చూడగలిగిన పరిధి. సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన 2 కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని చూడగలిగిన పరిధి. 15th క్వశ్చన్. ఆప్షన్స్ 45 degrees, 90 degrees, 180 degrees, 210 degrees. ఆన్సర్ ఈస్ 180 degrees. సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన 2 కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని 180 degree పరిధిలో చూడగలడు. 16th క్వశ్చన్. 2 కోరికలలో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు వ్యక్తిలో ఏర్పడే తన్యతను ఇలా అంటారు. 2 విరుద్ధ కోరికల్లో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు? సంఘర్షణ, దౌర్జన్యమా, ఉద్రిక్తత, ఉద్వేగమా? ఆప్షన్స్ సంఘర్షణ, దౌర్జన్యం, ఉద్రిక్తత, ఉద్వేగం.
రెండు కోరికలు రెండు మంచి వాటిలో ఏదో ఒకటి ఎన్నుకోవాల్సి వస్తే దాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ సంఘర్షణ. ఉపగమ సంఘర్షణ అంటాం కదా, ఆ విధంగా. నెక్స్ట్ 17th క్వశ్చన్. క్రింది పద్ధతిలో వస్తునిష్టత అధికంగా ఉండేది? ఆప్షన్స్: అంతఃపరిశీలన, ప్రయోగ పద్ధతి, సర్వే పద్ధతి, పరిపుచ్చ పద్ధతి. 17th క్వశ్చన్ ఆన్సర్ వస్తునిష్టత అధికంగా ఉండే పద్ధతి ప్రయోగశాల పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 18th క్వశ్చన్. ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పనిని చేయడానికి పురికొల్పే ప్రక్రియ. ఆప్షన్ 1 కాంక్ష, ఆప్షన్ 2 నైపుణ్యం, ఆప్షన్ 3 ప్రేరణ, ఆప్షన్ 4 సామర్థ్యం. ఒక వ్యక్తిని ప్రత్యేకమైన పని చేయడానికి పురికొల్పే ప్రక్రియను ప్రేరణ అంటారు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 19th క్వశ్చన్. ప్రతి అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకుంటాడు. దీనిని ఏమంటారు? ఆప్షన్ 1 అభ్యాసన సిద్ధాంతం, ఆప్షన్ 2 కాంక్ష స్థాయి, ఆప్షన్ 3 సాధన ప్రేరణ, ఆప్షన్ 4 అభ్యాసన శైలి. ఆన్సర్ ఈస్ ప్రతి అభ్యాసకుడు అభ్యాసన అంశాలను తనదంటూ ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగించి నేర్చుకోవడాన్ని అభ్యాసన శైలి అంటారు. అంటే తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే అభ్యాసన శైలి అని అంటారు. 20th క్వశ్చన్. అభ్యాసన బదలాయింపు వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం. ఆప్షన్ 1 ద్వికారక సిద్ధాంతం, ఆప్షన్ 2 నియత క్రమశిక్షణ సిద్ధాంతం, ఆప్షన్ 3 సమరూప మూలకాల సిద్ధాంతం, ఆప్షన్ 4 ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం. 20 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ అభ్యాసన బదలాయింపును వివరించే అతి ప్రాచీన సిద్ధాంతం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్, నియత క్రమశిక్షణ సిద్ధాంతం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. 21 క్వశ్చన్. ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే 3 ప్రక్రియలు గల అంశం. ఆప్షన్ స్మృతి, ఆప్షన్ 2 బదలాయింపు, ఆప్షన్ 3 అభ్యాసనం, ఆప్షన్ 4 విస్మృతి. ఎన్కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం ఏంటి? ఇవన్నీ వేటిని గురించి తెలియజేస్తుంది? స్మృతి గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ప్రజ్ఞకు సంబంధించి, స్మృతికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. అందులో 2-3 బిట్స్ వస్తాయండి. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సంఘర్షణకు సంబంధించి, మళ్ళీ రక్షక తంత్రాలు, అభ్యాసన బదలాయింపు, సపరేట్ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. 22 క్వశ్చన్. ఎబ్బింగాస్ రచించిన గ్రంథం. ఆప్షన్స్ ఆన్ మెమొరీ, నెక్స్ట్ ఆంథ్రోపోమెట్రిక్ అనాలిసిస్, థర్డ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ, జెనెటిక్ జీనియస్. ఎబ్బింగాస్ రచించిన గ్రంథం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ ఇయర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఆన్ మెమొరీ గ్రంథం 1885లో గ్రహించారు. ఇది ఒక మైలురాయి వంటిది. ఓకే. గత అభ్యాసనం ప్రస్తుత అభ్యాసన విషయాల పునఃస్మరణకు అడ్డంగా ఉండడం. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఖచ్చితంగా టెట్లో వచ్చే అవకాశాలు ఉన్న బిట్స్ ఇవి. గత అభ్యాసం ప్రస్తుత అభ్యాస విషయాలను పునఃస్మరణకు అడ్డంగా ఉండడం. ఆప్షన్ 1 పురోగమన అవరోధం, ఆప్షన్ 2 తిరోగమన, ఆప్షన్ 3 విస్తృత, ఆప్షన్ 4 ఫ్యూగ్. గత అభ్యాసనం ప్రస్తుత అభ్యాసనానికి అడ్డం పడితే దాన్ని ఏమంటారు? పురోగమన అవరోధం అంటారు. ఓకే. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఒకటి ఎగ్జాంపుల్ చెప్పన్నా. గతంలో మనం హిందీ నేర్చుకున్నాం, ప్రస్తుతమేమో ఉర్దూ నేర్చుకుంటున్నాం. హిందీ ఉర్దూకి అడ్డంగా వస్తే దాన్ని ఏమంటారు? పురోగమన అవరోధం అంటారు. ఆ విధంగా ఎగ్జాంపుల్తో గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా?
ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 24 క్వశ్చన్. సగంలో ఆపివేసిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్న వారెవరు? సగంలో ఆపివేసిన పనులే బాగా గుర్తుంటాయని చెప్పిన వారెవరు? ఆప్షన్ స్కిన్నర్, బండురా, చామ్స్కీ, జైగార్నిక్. పూర్తిగా చేసిన పనుల కంటే మధ్యలో ఆపేసిన పనులను ఏమంటారు? జైగార్నిక్ ప్రభావం అంటారు కదా. డెజావు అంటే డెజావు అంది ఏంటంటారు? మనం చూడకుండా ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపించడం. ఒక వస్తువుని మనం చూడకుండా ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపించడం దాన్ని డెజావు అంటారు. ఇది రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్, జైగార్నిక్ అండ్ డెజావు. నెక్స్ట్ క్వశ్చన్ 25th క్వశ్చన్. బ్రూనర్ ప్రతిపాదించిన ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనేది వైగోట్స్కీ పేర్కొన్న దీనికి సమానం. బ్రూనర్ ప్రతిపాదించిన ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ ఈజ్ సిమిలర్ టు వైగోట్స్కీ. ఆప్షన్ 1 స్వీయ నిర్దేశిత భాషణం, ఆప్షన్ 2 వ్యక్తిగత భాషణం, ఆప్షన్ 3 సామాజిక స్కాఫోల్డింగ్, ఆప్షన్ 4 అంతర్భాషణం అంటే ఇన్నర్ స్పీచ్. 25th ఆన్సర్ ఈస్ స్కాఫోల్డింగ్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ ఆన్సర్. 26th క్వశ్చన్. గెస్టాల్ట్ వాదానికి మరో పేరు. గెస్టాల్ట్ వాదానికి మరో పేరు. ఆప్షన్ 1 సాంఘిక అభ్యసనం, ఆప్షన్ 2 సంజ్ఞానాత్మక వాదం, ఆప్షన్ 3 కార్యక్రమయుత అభ్యసనం, ఆప్షన్ 4 ప్రకృతివాదం. 26th క్వశ్చన్. గెస్టాల్ట్ వాదానికి మరో పేరు సంజ్ఞానాత్మక వాదం. ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్, సంజ్ఞానాత్మక వాదం. నెక్స్ట్ 27th క్వశ్చన్. విద్య నేర్వగల మానసిక వికలాంగుల ప్రజ్ఞాలబ్ధి. విద్య నేర్వగల మానసిక వికలాంగుల ప్రజ్ఞాలబ్ధి. ఆప్షన్ 1 50 to 70, ఆప్షన్ 2 70 to 90, ఆప్షన్ 3 30 to 50, ఆప్షన్ 4 20 కన్నా తక్కువ. 27 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ విద్య నేర్వగల మానసిక వికలాంగులు. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్, 50 to 70 ప్రజ్ఞాలబ్ధి. 28th క్వశ్చన్. సురేష్ సంఖ్యలను చదవడంలో, సంఖ్యలను రాయడంలో, లెక్కలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అంటే అతనికి గల లోపం. అంటే ఇక్కడ చూడండి, మ్యాథ్స్కి సంబంధించి సంఖ్యలను చదవడంలో, సంఖ్యలు రాయడంలో, సంఖ్యలు లెక్కలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండు కాబట్టి అతనికి గల లోపం ఏంటిది? నేను ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా అని. ఎవరైనా వీడియో చూడకుంటే తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా బిట్ వస్తుంది. సంఖ్యలకు సంబంధించి ఎదుర్కొనే లోపాన్ని ఏమంటారు? డిస్కాలిక్యులియా. మ్యాథ్స్ గణితపరమైన లెక్కలను చేయడంలో, చదవడంలో, రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటే దాన్ని డిస్కాలిక్యులియా అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 29th క్వశ్చన్. మౌఖిక సంజ్ఞ సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపం ఉన్న వారికి బోధించడానికి ఉపయోగిస్తారు. మౌఖిక సంజ్ఞ సమగ్ర సమాచార పద్ధతులను ఈ లోపం ఉన్న వారికి బోధించడానికి ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 దృష్టి లోపం, ఆప్షన్ 2 వినికిడి లోపం, ఆప్షన్ 3 చలన వైకల్యం, ఆప్షన్ 4 అభ్యసన వైకల్యం. 29th క్వశ్చన్ ఆన్సర్ ఈస్ వినికిడి లోపం. వినికిడి లోపం ఉన్న పిల్లలకి ఉపయోగిస్తారు మౌఖిక సంజ్ఞ సమాచార పద్ధతులు. 30th క్వశ్చన్. శాంతి కోసం విద్యను ప్రతిపాదించినది. శాంతి కోసం విద్యను ప్రతిపాదించింది. ఆప్షన్ 1 ఎన్సీఆర్టీ, ఆప్షన్ 4 ఎన్పిఈ 1986, ఆప్షన్ 3 ఏపీఎస్సిఎఫ్ 2011, ఆప్షన్ 4 ఎన్సిఎఫ్. శాంతి కోసం విద్యను ప్రతిపాదించింది ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్, ఎన్సిఎఫ్ 2005. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్లో సైకిల్కి సంబంధించి వికాస దశలు, అభ్యాసనం, ప్రజ్ఞ, రక్షక తంత్రాలు, అభ్యాసన బదలాయింపు వీటికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైనా చూడాలంటే ఇప్పుడే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ.